ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు స్పీడ్ గా జరుగుతోంది. మొదటి బోట్ తొలగించి 36 గంటలు కావస్తోంది. రెండవ బోట్ను తొలగించడానికి ఇప్పటికే బోటున్న దిశను సమాంతరంగా సవ్య దిశకు తీసుకొచ్చారు. ఇవాళ హెచ్ బ్లాక్ ఆపరేషన్ ప్రారంభించారు. రాత్రి 8 గంటల వరకు రెండవ బోట్ను ఒడ్డుకు చేరుస్తామని టీం మేనేజర్లు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద జరుగుతున్న రెండవ బోటు తొలగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు 10వ రోజుకు చేరుకుంది. 10వ రోజున రెండో బోటును తొలగించడానికి అంటే ఇప్పటికే హెచ్ బ్లాక్ ఆపరేషన్లో సక్సెస్ఫుల్ గా ఒక బోట్ను అయితే తొలగించారు. అయితే ఇందులో భాగంగా రెండో బోటును తొలగించడానికి అయితే ఆపరేషన్ జరుగుతుంది. మనం చూడొచ్చు ఆ హెచ్ బ్లాక్ అంటే 2 పడవలు ఆ మధ్యలో ఒక 3 వీటితో అంటే మొత్తం 3+3 6 బ్లాక్స్ తో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం దాంతో కలిపి అది హెచ్ బ్లాక్ గా కనిపిస్తుంది. ఆ హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేసుకున్నారు. మనం ఇలా కనుక కిందకు వస్తే ఇక్కడ ఆ బోటుని లైన్ గా మొన్నటి దాకా ఏదైతే గేటుకి తగిలి ఉందో బోటు అది సమాంతరంగా ఒక పద్ధతిలో దాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇదే విధంగా ఆ బోట్ల మధ్యలోకి తీసుకువెళ్లి మొదటి బోట్ని ఎలా తీసుకువెళ్లారో అదే విధంగా తీసుకెళ్తారు. టీం తాలూకా మనిషి మనతో పాటు ఉన్నారు. అంటే ఏమేం చేస్తుంటారు లోపల? కిందన కటింగ్ అవుతుందండి. కటింగ్ చేసిన తర్వాత సిలింగ్లు వేసుకొని సిలింగ్ల తర్వాత 2 బోట్లు తెప్పించుకొని 2 బోట్లకి ఆ సిలింగ్ వేసిన దానికి చైన్ బ్లాక్లు 10 చైన్ బ్లాకులు తగిలించి 2 బోట్లకి మధ్యన రోపులు వేసి లాగి టైట్ చేసి కొద్ది పైకి ఫ్లోట్ చేసిన తర్వాత లాక్కుంటూ అంటే ఇప్పుడు అండర్ వాటర్ లో ఇప్పుడు ఎక్కడికక్కడ మొన్న చూస్తే కనుక రెండు పుల్లీలు కట్ అయ్యాయి. అయినప్పటికీ కూడా కొత్త పుల్లీలను అక్కడే వాటర్ లోనే తగిలించారు. అటువంటి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరమైన ఇది ఉంటుంది అంటే చాలా ఇబ్బంది పడతారు. యాక్చువల్ గా లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటర్ లో? ఇబ్బంది పడుతూనే చేస్తాం సార్. మా ఇబ్బందులు అన్ని ప్రతిదానికి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ వేరే కొత్త తగిలించుకోవడమే. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం లేదు కదా. వేరే ఆల్టర్నేట్ అయితే ఇప్పుడు ఎంత మనం చైన్ ని తీసుకొచ్చి ఎంత పుల్లీలు మార్చుకుంటూ తీసుకెళ్తున్నా కూడా అది ముందుకు వెళ్లే కొద్దీ కూడా లోతు మారుతూ ఉంటుంది. మారినప్పుడల్లా వర్కౌట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తారు? లోతు మారినప్పుడల్లా ఏం చేస్తారు? లోతు మారినప్పుడల్లా చైన్ బ్లాక్ టైట్ చేసుకుంటూ కొద్దిగా ఇంకా ఫ్లోట్ చేసుకుంటూనే వెళ్తాం. ఫ్లోట్ చేసుకుంటూనే వెళ్తారు. సో అంటే ఫ్లోటింగ్ బోట్ మీద లోడ్ మార్చుకోవడం ఎలా? ఎంతమంది పనిచేస్తారు దాన్ని? ఎంతమంది? సుమారు ఒక 20-30 మంది పనిచేస్తున్నారు బోటు మీద. సో అక్కడికి అంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు ఇంత స్ట్రక్చర్ వేశారు, దీనిలోకి తీసుకొచ్చి పెడతారు. ఇది చేరడానికి అంటే ఇక్కడ నుంచి ఉన్న అడ్డంకుల్ని క్లియర్ చేసుకోవడానికి ఏం చేశారు? అండర్ వాటర్ డైవింగ్ టీము కొంత అడ్డంకులను కూడా తొలగించే పని చేస్తోంది అని అన్నారు. ఏం చేశారు? కిందన రాళ్ళు రప్పలు ఉంటాయండి. రాళ్ళు తగిలేటప్పుడు మనం ఇంకా మరి చూసుకొని కిందకెళ్ళి ఒకసారి చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత అక్కడ ఏం తగిలింది ఏంటని చూస్తాం. చూసిన తర్వాత ఫ్లోట్ అయితే ఫ్లోట్ చేయడానికి ఆ చైన్ బ్లాకులు లాగి ఇంకా ఫ్లోట్ చేస్తాం. అబ్బులు టీం కి సంబంధించినటువంటి టీం లీడర్ ఒక ఆయన ఉన్నారు మనతో పాటు. ఏమండి చెప్పండి, లోపల ఎలాంటి పరిస్థితి ఉంటుంది? తీసుకెళ్లి దాన్ని గనక తీసుకొచ్చేటప్పుడు అంత స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు? లోడ్ బట్టి అండి, లోడ్ బట్టి ఉంటుంది. లోడ్ కింద వాటర్ లోడ్ ఆ లోడ్ దాన్ని కప్పిలేసి లాగుతుంటాం కదా. కాబట్టి అది మన కింద వదిలింది అనుకోండి ఫ్రీ మూవ్మెంట్ అవుతుంది. ఇసుక కింద ర్యాంపులు అవి తగిలేస్తున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అంటే మరి దీనికి ఫ్లోటింగ్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గేట్లు మూయించేస్తున్నాం సార్. వాటర్ పెరగనది గేట్లు మూయించేసి అప్పుడు మూవ్మెంట్ ఇస్తాం. సో అంటే వాటర్ వేగం గురించే నిన్న చాలా వరకు ఆపినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ జరుగుతున్న బోట్ ని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఎక్కడ ఏమున్నాయి అనే దాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ముందు సర్వే చేస్తున్నాం సార్. సర్వే చేసుకుంటా ఏది లోతు ఉందో అది లోతు ప్రకారంగా పట్టుకెళ్తాం. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి.